విగ్రహానికి అభిషేకం చేయకూడదు. మనకు బాగా అతి ఎక్కువైపోయి మొత్తం అందరికీ అన్ని అభిషేకాలు తీసేస్తాం. అభిషేకం ఎప్పుడు విగ్రహానికి ఎప్పుడు అలంకారమే చెయ్యాలి. అందుకని విగ్రహానికి అభిషేకాలు చేయకూడదు. పాలు తేనెతో అసలే చేయకూడదు. మనకు బాగా అలవాటైపోయింది. మనకి లోకంలో మనం ఎలా ఉంటామో దేవుడు కూడా అలాగే ఉంటాడని ఆశిస్తాం. మనకి నీళ్లు ఇచ్చే బదులు పాలు ఇచ్చామనుకో మన ఇంటికి వచ్చిన అతిథికి కాస్త సంతోషిస్తాడు. శివుడు కూడా నేను ఎళ్ల బదులు పాలు పోద్దామని ఒకడు, నువ్వు పాలు పోస్తే నేను తేనె పోస్తాను ఒకడు, నువ్వు తేనె పోస్తే నేను నెయ్యి పోస్తామని గుడంతా పాడు చేసేశారు. శివుడు ఒళ్ళు మండిపోతుంది ఈ మధ్య, చచ్చిపోతున్నావు ఈ అభిషేకాన్ని. నాకే చెప్పాడు, నువ్వు చెప్పరాపై నీకు ఒక్కడికే ఉంది ధైర్యం, నేను చెబుతాను. శివుడికి నీళ్లే అభిషేకం చేయాలి. ఇంకేం చేసినా ఓవర్ యాక్షనే. పాలతో అభిషేకం, తేనెతో అభిషేకం, నేతితో అభిషేకం, ఇదంతా అతి చేదస్థానం తప్పితే ఇవి శివుడు మెచ్చుకునే విషయాలు. పైగా వీటి వల్ల విగ్రహాలు పాడే. పైగా మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అభిషేకం పాలు అని ప్రత్యేకంగా అమ్ముతారు. ప్రత్యేకంగా ఎందుకు అమ్ముతున్నారో అందరికీ తెలుసు. అవి తాగే పాలు. తాగని పాలు శివుడికి ఎలా పోస్తారండి? ఆయన లోకుగా ఉన్నాడా?